తండేల్ మూవీకి ప్రెజెంట్ సెన్సార్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏమని ఇచ్చారు? అసలు సెన్సార్ నుంచి టాక్ ఎలా ఉంది? మరి సినిమా బాగుంది అని చెప్పారా, బాలే అని చెప్పారా, ఏం చెప్పారు? సో ఖచ్చితంగా యువ సామ్రాట్ నాగ చైతన్య గారు అయితే తండేల్ సినిమాతో ఫిబ్రవరి 7వ తారీఖు అయితే రాబోతున్నారు. ఈ సినిమాకి గాను సెన్సార్ అయితే జరగడం జరిగింది. సో దీనికి సెన్సార్ వాళ్ళు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. యూబైఏ అంటే అందరూ కూడా చూడొచ్చు ఈ సినిమాని, పేరెంట్స్ సమక్షంలో పిల్లలు కూడా చూడొచ్చు. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే యూబైఏ కానీ యూ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో యూబైఏ వచ్చింది, అంటే కొంత యాక్షన్ ఉంది కాబట్టి ఆ యూబైఏ కూడా ఇవ్వాల్సి వచ్చింది. లేదంటే యూ ఇచ్చేయచ్చు అన్ని సినిమాలకి కూడా. మరి ఆయన అంత ప్రశాంతమైన సినిమాలు చేస్తారు. ఫస్ట్ టైం ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో సినిమా 2.5 గంటలు, కరెక్ట్గా 2 గంటల 32 నిమిషాలు అయితే ఉందన్నమాట. మరి ఆ సినిమాలో ఒక 2 మినిట్స్ యాడ్స్ కూడా కలిపి ఆ లెంత్ ఇచ్చారు. సో సెన్సార్ వాళ్ళు మాత్రం ఇంప్రెస్ అయ్యారంట. ఎందుకంటే ఒక ఇండియన్ ఫిషర్మ్యాన్ పాకిస్తాన్లో ఇరుక్కుపోయి అతను తిరిగి వచ్చాడా లేదా, తన ప్రేమికురాలు ఎలా తను తెచ్చుకుంది అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సో అయితే నాగ చైతన్య గారి యాక్టింగ్కి మాత్రం అందరూ ఇంప్రెస్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఫుల్ అంటే ఇదివరకు యాక్టింగ్ వచ్చినా కానీ ఎక్కడో కొంచెం సిగ్గుపడుతూ మొత్తం కంప్లీట్గా చేయాలా అనే విధంగా చేస్తూ ఉండేవాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే కంప్లీట్గా సక్సెస్ రేట్ అనేది పడిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ పునికిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి యాక్ట్ చేశారు. అండ్ ఇందులో కొన్ని సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. నాగ చైతన్య అనేది చేసిందనే విధంగా చేశారంట. పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ, అక్కడ బాడీలో మొత్తం డ్రెస్ లేకుండా చేసే సీన్స్ కానీ, మొత్తం కూడా అన్నీ కూడా ఎలిమెంట్స్ చాలా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే క్లైమాక్స్ పాకిస్తాన్లో జరిగే ఒక ఎపిసోడ్ హీరోయిన్ ముందు అది మొత్తం ఎమోషనల్కి గురి చేస్తారని తెలుస్తుంది. సో అది మనం లీక్ చేయడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఆ ఎమోషనల్కి అయితే థియేటర్లోంచి ఏడుస్తూ బయటకు వస్తారు అని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. అటు సాయి పల్లవి గారు కూడా యాక్టింగ్ రక్తి కట్టించారు. సో నాగ చైతన్య, సాయి పల్లవి అంటే ఒక మంచి పేరు. ఇదివరకు ఒకప్పుడు ఎట్లా వెంకటేష్ గారు, సౌందర్య గారి పేరు ఎట్లా కుదిరిందో అలా కొంతమంది పేర్లు చెప్పుకున్నాం మనం. బాలకృష్ణ గారు, సిమ్రాన్ గారి పేరు ఎలా ఉంటుందో, చిరంజీవి, రమ్యకృష్ణ పేరు ఎలా ఉంటుందో, ఆ విధంగా ఇలా చెప్పుకుంటూ వస్తే కనుక ఇప్పుడు నాగ చైతన్య గారు అట్లానే సాయి పల్లవి పేరు అంటే ఈ జనరేషన్కి ఒక మంచి కప్పుల్ అలా, అంటే నిజంగా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అనే విధంగా వాళ్ళ కెమిస్ట్రీ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మరి ఈ జంట 100% మార్కులు వేయించుకోవడానికి ఫిబ్రవరి 7 అయితే రాబోతున్నారు. సో మరి తండేల్ రాజుగా మన నాగ చైతన్య గారు అయితే దుల్లగొట్టేయబోతున్నారు. సో ఆ రోజు చూద్దాం.